ఈ రకంగా అమ్మవారితో అందరూ ఆడుకున్నారమ్మా. కామాఖ్య అమ్మవారితో ఒక ట్రెండ్ తీసుకొచ్చి అమ్మవారి పేరు చెప్పి లక్షల కోట్ల రూపాయల మాఫియా జరిగింది. దీనికి వేస్ట్ అనమాట. అమ్మవారు ఇప్పుడు డౌన్ అయింది కొంచెం. ఇలాంటి వాళ్ళందరినీ తోలుతీస్తుంటే ఒకళ్ళు తగ్గారు. కానీ అమ్మవారు మాత్రం చాలా గొప్పది. ఆ తల్లి జగన్మాత అష్టాదశ శక్తి పీఠాల్లో శ్రేష్టమైనటువంటి పీఠం, అందులో డౌట్ లేదు. సంతానం కలుగుద్దంటే వెళ్ళిన ప్రతి వాడికి ఏమి ఇవ్వదామే. ఎవరైతే మంచి భక్తితో పేద ప్రజలకు అందరికీ సేవ చేస్తూ, అనాథ పిల్లలకి సేవ చేస్తూ, సాధువులకు సేవ చేస్తూ, వికలాంగులకు సేవ చేస్తూ ఎవరైతే నిజమైన భక్తితో ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇస్తుంది అమ్మవారు. అంతేగాని హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ. సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్, స్వామి వివేకానంద చెప్పినట్టు. సో ఈ విధంగా అమ్మవారు జగన్మాత అంబుబాచి ఫెస్టివల్ అని అంటారు. ఈ వారంలోనే జరుగుద్ది, జూలై నెలలో. ఇప్పుడు ఈ 15 రోజులు కూడా చాలా అద్భుతంగా అమ్మవారి యొక్క మన యొక్క సమస్త కోరికలు తీర్చే తల్లి కాబట్టి ఆమెను కామాఖ్య అన్నారనమాట. మిగతా దేవతలకు ఎందుకు రూపం లేదంటారు ఆమెకి? అదే కదా, అమ్మవారికి ఇప్పుడు దేవుడికి రూపం లేదు యాక్చువల్గా. తర్వాత కామరూపిణి ఆమె. చెప్తాను, దేవుడి తత్వం ఏంటంటే ఆల్ పెర్వేడింగ్, అంటే సర్వవ్యాపకుడు, ఆల్ పవర్ఫుల్, అత్యంత శక్తివంతుడు, ఓమ్ని ప్రజెంట్, ఒంటరిగా ఉంటాడు, ఓమ్ని ప్రజెంట్, ఓమ్ని పచెంట్, చాలా తెలివైనవాడు, శక్తిమంతుడు. దేవుని యొక్క తత్వం ఎలా ఉంటుందంటే, ఏ వరాలు అడగనటువంటి ధ్రువుడికి తండ్రి ప్రేమ చాలు అనుకున్న వాడికి ద్రౌపదాన్ని ఇచ్చాడు.